కల్వకుంట్ల కవిత రాజకీయ నిర్ణయాలతో ప్రధానంగా బీఆర్ఎస్లు గుబులు పట్టుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణలు, ఆ తర్వాత జైలు జీవితం, జైలు నుంచి వచ్చాక పార్టీ ప్లీనరీ, ఈ సందర్భంలో ప్లీనరీపై కేసీఆర్కు లేఖ రాయటం, ఆ లేఖ బహిర్గతం కావడం, పార్టీలో కీలక నేతలపై విమర్శలు వంటి పరిణామాల నడుమ కవిత తన దారి తాను చూసుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. అందుకు జూలై 17న రైల్ రోకో కార్యక్రమం పిలుపు ద్వారా స్వంత ఎజెండాతో ముందుకు సాగుతుందా అన్న చర్చ రాజుకుంటోంది. ఈ రైల్ రోకో కార్యక్రమానికి వామపక్ష పార్టీలను ఆహ్వానిస్తున్నటువంటి కవిత తన సొంత పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ను ఆహ్వానిస్తుందా లేదా అన్న ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖ రాయడం, అది బహిర్గతం కావడం, తర్వాత గులాబీ పార్టీలు రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. కవిత వ్యాఖ్యలు అందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు స్వయానా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనని అందరూ చర్చించుకునేలా రాజకీయ పరిణామాలు కొనసాగాయి. ఆ తర్వాత కొంత పార్టీకి దూరంగా ఉన్నటువంటి కవిత తన సొంత సంస్థ అయినటువంటి జాగృతిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. జాగృతి కమిటీలు వేయడం, కొత్త కార్యాలయం ప్రారంభించడం, సొంతంగా కార్యాచరణ ప్రకటించడం వంటి చర్యలతో తాను సొంతంగా ఎదగాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత బీసీ ఎజెండా ఎత్తుకుని 42% రిజర్వేషన్ల కోసం సమావేశాలు నిర్వహించడం కూడా జరిగింది. ఈ అంశంపైనే జూలై 17న రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునివ్వడం గమనార్హం. ఇలా దూకుడుగా తన కార్యాచరణతో ముందుకు సాగుతున్న కవిత విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనంగా ఉండటం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమానికి మద్దతు కోరుతూ వామపక్ష పార్టీలైన సిపిఎం, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీ నేతలను కవిత స్వయంగా కలవడం మరో సంచలనంగా మారింది. వారితో పాటు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యను కలిసి మద్దతు కోరారు. ఇప్పటికీ బీఆర్ఎస్లో కీలక పార్టీ నేతగా, పార్టీ ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు. ఈ క్రమంలో పార్టీకి సంబంధం లేకుండా కార్యాచరణ ప్రకటించడం, ఇతర పార్టీ నేతలను కలవడం ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చకు దారితీస్తుంది. ఇందుకు కవిత బీఆర్ఎస్లో ఉన్నట్లా లేనట్లా అన్న ప్రశ్నలను గులాబీ నేతలు సంధిస్తున్నారు. ఇంత జరుగుతున్నా దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఖండించకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా వేరే ఏ ఇతర నేతలు ఎలా చేసినా కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాల కింద షోకాజ్ నోటీస్ జారీ చేయడమో లేక పార్టీ నుంచి సస్పెండ్ చేసేయడమో చేసే సాంప్రదాయం గులాబీ పార్టీలో ఉంది. అలాంటిది కవిత విషయంలో ఈ మౌనం ఏంటన్న ప్రశ్నలు అయితే ఉద్భవిస్తుంది. జూలై 17వ తేదీన తలపెట్టినటువంటి రైల్ రోకో కార్యక్రమానికి మద్దతివ్వాలని సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీ నేతలను కలిసి కవిత కోరడం ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది. బీసీ రిజర్వేషన్ సాధన అనేది అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాలకు వ్యతిరేక పిలుపుగా జాగృతి నేతలు చెబుతున్నారు. ఈ కారణాలతో ఈ రెండు పార్టీలను కవిత కలిసి మద్దతు కోరే అవకాశం లేదు. ఇక మిగిలిన అతిపెద్ద పార్టీ బీఆర్ఎస్ మరి ఈ విషయంలో తన సొంత పార్టీ మద్దతు కవిత కోరుతుందా లేదా అన్న ప్రచారం ఇప్పుడు తెలంగాణలో విస్తృతంగా సాగుతోంది. ఈ విషయంలో స్వయంగా కవిత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి కోరబోతున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటి వరకు కవిత ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. రానున్న రోజుల్లో బీఆర్ఎస్కు ఆహ్వానం పంపే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది. పార్టీకి లేఖ రాసిన తర్వాత పరిణామాలన్నీ కవిత తను ఒక బీఆర్ఎస్ నాయకురాలుగా కాకుండా స్వతంత్ర నేతగా ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సొంత పార్టీ నుంచి కాకుండా తన తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా కార్యాచరణ చేపట్టడం, సొంత పార్టీని పక్కన పెట్టి ఇతర పార్టీ నేతల మద్దతు కోరడం ఇందులో భాగమేనని చెబుతున్నారు. బీఆర్ఎస్లో ఆమె భవిష్యత్తు ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మౌనం పాటించడం రాజకీయ వ్యూహమా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం, కవిత ఈడీ కేసులో అరెస్టు కావడం వంటి విపత్కర స్థితిలో
కవిత వంటి నేత ప్రజల్లోకి వెళ్లి ఆయా వర్గాల మద్దతు కూడగట్టి దీర్ఘకాలిక వ్యూహమా అన్న చర్చ సాగుతోంది. ఈ కేసుల నుంచి బయటపడి ప్రజానాయకురాలుగా ఎదగడం అనే అంశం దీని వెనుక ఉందా అనే సందేహాలైతే వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ రైల్ రోకో అన్న కార్యక్రమం కేవలం బీసీ రిజర్వేషన్ల సాధన అంశంగానే చూడలేము. ఇది కవిత రాజకీయ జీవితానికి ఒక కీలక మలుపుగానే చెప్పుకోవాలి. ఈ రైల్ రోకోకు బీఆర్ఎస్ను కవిత ఆహ్వానిస్తుందా? గులాబీ కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొంటారా? కవిత దూకుడు విషయంలో కేసీఆర్, కేటీఆర్ స్పందన ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్లో కవిత భవిష్యత్తు ఏమిటి? రైల్ రోకో తర్వాత కవిత వ్యూహం ఎలా ఉండబోతోంది అన్న విషయాలు తెలియాలంటే మరికొంతకాలం మనం వేచి చూడాల్సింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.